మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇంకొక 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో వాళ్ళెళ్ళిపోతారన్నప్పుడు, ఆ 3 ఇయర్స్ వీళ్ళు జనాలకు సేవ చేయడం కన్నా గూడా రాబోయే కొత్త ఎలక్షన్‌కి ఎలా ఓట్లు సంపాదించాలనే దాని మీద ఉంటది ఒక విషయము. రెండోది మిడ్ టర్మ్ మధ్యలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఇప్పుడు మన దాంట్లోనే ఉంది స్టేట్‌లో కాంగ్రెస్ మీద మనకి నిస్సహాయత ఉందనుకోండి, నచ్చలేదు. దాన్ని జనాలు ఎలా బయటికి చెప్తారు? మధ్యలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వాళ్ళు వేరే వాళ్ళకి ఓటేస్తారు. దానివల్ల నడుస్తున్న గవర్నమెంట్‌కి ఏం ఇండికేషన్ ఎళ్తది? ఓకే. మేము చేసే పనుల్లో ఏదో జనాలకు నచ్చట్లేదు. అందుకని మాకు ఓటు ఈ చిన్న పంచాయత్‌లోనో, లేకపోతే కార్పొరేషన్‌లోనో మా పార్టీకి ఓటు పడలేదు అని వాళ్ళు సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు అకౌంటబుల్‌గా ఉండడానికి అవకాశం ఉంటది. జనాలు మమ్మల్ని అడుగుతారు. 5 ఇయర్స్ నా ఇష్టం, ఇంకా నేను 5 ఇయర్స్ ఎక్కానంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు నన్ను క్వెషన్ అడిగేవాడు ఉండడు అనేలాగా కాకుండా మధ్యలో మధ్యలో అన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ అకౌంటబిలిటీ ఉంటది. మేబీ ఖర్చు ఎక్కువై ఉండొచ్చు. కానీ అకౌంటబిలిటీ తోటి పోల్చుకుంటే ఆ ఖర్చు అనేది పక్కన తీసేసి మనకున్నటువంటి ఈ డైవర్సిఫైడ్ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్స్‌ది ఇదంతా ఒక తోవలోకి తీసుకొచ్చి ఫారిన్ టైప్‌లో మనం చేద్దాము అనుకుంటే మనకున్న కోర్ ఐడెంటిటీ పోతది అనేది నా ఒపీనియన్.